ఎవరికి చెప్పలేని బాధ, సైలెంట్ సఫరింగ్ స్టోరీస్ ప్రతి వ్యక్తి వెనుక ఉంటాయండి. అయితే ఆ స్టోరీస్ని మనము ఎవరికి చెప్పుకోలేక మన బాధని మనలో మనమే బాధపడుతూ ఉంటాం. అయితే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి వ్యక్తికి ఉంటాయి అనేది మొదటి ఆలోచించాలి. రెండోది, నాకే ఈ బాధలు వచ్చాయి అని అనుకోకుండా ఈ బాధలని మనం ఏం చేయాలి, అలాగే నా స్టోరీ, నా కథని నేనేం చేసుకోవాలి అని ఆలోచించాలి, సొల్యూషన్ వెతకాలి. అయితే సెల్ఫ్గా మనం దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? ఎవరికి చెప్పలేము. మన కథని మనం ఒక కాగితం మీద పూర్తిగా మన బాధ అంతా కూడా అందులో రాసేసుకోవాలి. రాసుకున్న తర్వాత ఆ కాగితాన్ని చిన్న 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 ముక్కలు చేసేసి పారేయచ్చు. లేదు అంటే వాటిని కాల్చేయండి. ఆ కాగితాన్ని మన బాధలు అన్నీ కూడా, మన స్టోరీ ఏదైతే సఫరింగ్ ఉందో దాన్ని ఆ కాగితంలో పూర్తిగా రాసేసి దాన్ని కాల్చి పడేయండి. అప్పుడు మీ మనసుకి శాంతి దొరుకుతుంది. ఇది సెల్ఫ్ హీలింగ్ అంటారు దీన్ని. ఎందుకు అంటే, ఎవరికీ చెప్పుకోలేని బాధలు ప్రతి మనిషికి ఉంటాయండి. కాబట్టి దాన్ని ఆలోచిస్తూ మీరు దహించుకుపోకూడదు కదా. అందుకని ఈ విధమైన టెక్నిక్ కానీ యూజ్ చేస్తే ఖచ్చితంగా వాటి నుంచి బయటికి వస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.